వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు డెఫినెట్గా 100% చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీరు యూజ్ అవుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎంటీఎస్ ఉన్నాయి, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఐటీఐ టెక్నీషియన్స్ ఉన్నాయి, స్టోర్ కీపర్స్ ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్స్ ఉన్నాయి, ఇంకా జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, ట్రేడ్స్మెన్స్ ఉన్నాయి, ఇంకా ఎల్డీసీలు ఉన్నాయి ఇందులో, ఇంకా డిగ్రీ మీద జాబ్స్ ఉన్నాయి, చార్జ్మెన్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ టీఎంఎం వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎన్ని జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫస్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఐటీఐ మీద ఎలాంటి జాబ్స్ ఉంటాయి, దాని పే స్కేల్ ఎలా ఉంటుంది, 10th క్లాస్ మీద ఎలా ఉంటాయి, దాని పే స్కేల్ ఎలా ఉంటుంది అని. ఇది మనకి 16th ఏప్రిల్ 2025 మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3500 అబౌవ్ నోటిఫికేషన్ అయితే 3500 జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనకి 16th అఫీషియల్గా వస్తుంది. మనకి అఫీషియల్ క్యాలెండర్ అయితే చూద్దాం. ఇది మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది. ఇది ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13. మనందరూ కూడా తెలుసు, ఎస్ఎస్సి ఫేజ్ 12, ఫేజ్ 11 మనకు తెలుసు. ఇది ఫేజ్ 13 నోటిఫికేషన్. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. కొంతమందికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొంతమంది స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఇది 16th ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ వస్తుంది. 15th మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు జాయినింగ్ అనేది కూడా ఈ ఇయర్లోనే జాయినింగ్ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే. కొంతమందికి డిప్లొమా ఉంటుంది, 10th డిప్లొమా ఉంటుంది. 2 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే 10th మీద వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు డిప్లొమా మీద జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంది మీకు, 10th మీద జాబ్స్కి, ఎంటీఎస్ లాంటి జాబ్స్కి, ల్యాబ్ అటెండెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ముందుగా తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటర్మీడియట్ జాబ్స్ వచ్చేసరికి ఎల్డీసీ జాబ్స్ ఉంటాయి, అలాగే యూడీసీ జాబ్స్ ఉంటాయి. ఎల్డీసీలో అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టోర్ కీపర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్స్ ఉంటాయి, ఈ జాబ్స్ ఉంటాయి. అండ్ డిప్లొమాకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ లెవెల్స్లో మరియు చార్జ్మెన్ లెవెల్లో ఉంటాయి. అండ్ బీఎస్సీ చేసిన వాళ్ళకి చార్జ్మెన్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సూపర్వైజర్, ఇప్పుడు నేవీలో కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి జాబ్స్. నేవీ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎంఈఎస్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అడుగుతారంటే, సపోజ్ స్టోర్ అసిస్టెంట్స్ ఉన్నాయి. స్టోర్ అసిస్టెంట్స్ వచ్చేసరికి స్టోర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటారు. మీకు ఎటువంటి టైపింగ్ టెస్ట్ కూడా ఉండదు కొన్నిటికైతే. ఎల్డీసీలకి అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎన్ని జాబ్స్కైనా అప్లై చేసుకుని మీరు ఒకే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకే, అండ్ సపోజ్ జూనియర్ ఇంజనీర్ ఉంది. జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా డిప్లొమా లెవెల్లోనే ఇస్తారు. అలాగే బీటెక్ మీద వచ్చేసరికి బీటెక్ మీద కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. టోటల్గా ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ చూద్దాం, ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్ అనేది. ఇది మనకి కోల్కతా రీజియన్, అంటే మన మన సదరన్ రీజియన్ చూద్దాం. మనం ఏంటంటే మనకి ఎవరికైనా విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ ఈ జోన్స్లో మనకి జాబ్స్ కావాలి అనుకుంటే మనకి సదరన్ రీజియన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అండ్ నేవీస్లో, ఇండియన్ నేవీలో జాబ్ కావాలి అనుకుంటే అది నార్త్ రీజియన్లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎగ్జామ్ అయితే మీ లోకల్లోనే రాసుకోవచ్చు, కానీ రీజియన్ అయితే నార్త్ రీజియన్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వేవర్ సర్వీస్ సెంటర్, ఇలా డిఫరెంట్ జోన్స్ అయితే ఇచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇవన్నీ కూడా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే పిఎస్యూలు అవి కాదు, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ కొన్ని జాబ్స్ అయితే మన వైజాగ్ పోస్టింగ్ అయితే ఉన్నాయి, డైరెక్ట్ వైజాగ్ పోస్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇందులో లస్కర్ ఉంది, లస్కర్ జాబ్స్ ఉంటాయి, ఫైర్మ్యాన్ జాబ్స్ ఉంటాయి, ట్రేడ్స్మెన్, ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఎనీ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్ చేసినా సరే మ్యాక్సిమం మీకు జాబ్స్ అయితే ఉంటాయి. మీరు అనుకోవచ్చు 1-2 జాబ్స్ అని, మీకు ఒక్క జాబ్ ఉన్నా సరే అప్లై అయితే చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. అండ్ మ్యాషను, ఈ ట్రేడ్స్, అన్ని ట్రేడ్స్ కూడా మ్యాక్సిమం ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎక్కడిచ్చారు, సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఇది న్యూఢిల్లీ సంబంధించింది, అంటే హెడ్ క్వార్టర్ది. ఇది చూసారు కదా, ఇక్కడ గర్ల్ క్రెడిట్ ఇన్స్ట్రక్టర్, డైరెక్టరేట్ జనరల్ ఎన్సిసి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, తర్వాత సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇలా ఇచ్చారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఒకే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, ఎయిమ్స్ సంబంధించి ఉన్నాయి. ఇలా డిఫరెంట్. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు జస్ట్ 16th నోటిఫికేషన్ వస్తుంది. 16th నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ జాబ్స్ సూటబుల్ అవుతాయి అనేది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే దగ్గర 500-600 విభాగాల్లో జాబ్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఏది సూటబుల్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనం ఫస్ట్ సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఎక్కువ వేకెన్సీస్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు అని అనుకుంటారు, కానీ అక్కడ మనం ఎక్కువ వేకెన్సీస్ వేరే ఎక్కడో రీజియన్లో ఉన్నాయి అంటే మీరు అక్కడికి వెళ్ళినా ఆ రీజియన్లో మీకు జాబ్ వచ్చినా మీరు అక్కడే ఉంటారు, ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు. అది కూడా మీరు ఒకటి చూస్ చేసుకోవాలి. అందుకే మనం జాబ్ ఎప్పుడైనా సరే ఎలా చేయాలనుకుంటాం, మన లోకల్లో మన నియరెస్ట్ ప్లేస్లో జాబ్ వస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. సో దాన్ని బట్టి మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి, ఎక్కడ జాబ్ అయితే బాగుంటుంది అనేది అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఆ అనాలిసిస్ చేసుకోవాలి అంటే మన క్వాలిఫికేషన్కి మన లొకేషన్స్లో ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అవన్నీ కూడా నేను నోటిఫికేషన్ వచ్చాక మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.